హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఇంట్లో అన్నీ చేసుకొని చేను దగ్గరికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. ఇంకా చేలో పని చేసుకోవాలి. ఇప్పుడే తినేసి చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇంకా ఒక్కొక్క రోజు 1 గంట వరకు ఉంటాము, ఒక్కొక్క రోజు ఎండ ఎక్కువైపోయి ఉండలేకంటే 12కే వెళ్ళిపోతాము. చూడండి ఫ్రెండ్స్, మా చేను దగ్గరికి వెళ్ళే దారి ఇలా ఉంటుంది. ఇవన్నీ పక్కన వాళ్ళ చేలు. ఇది కూడా అరటి తోట ఏరియా అన్న ఉంది. ఇది ఇప్పుడు కాయలు తెగుతున్నాయి ఫ్రెండ్స్. వాళ్ళకి బొప్పాయిలు కూడా తెగుతున్నాయి. ఇది కూడా ఏరే వాళ్ళు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్క చేను కాడ నేనైతే చెప్పినా కదా, పాన చెట్లు, జామ చెట్లు, టెంకాయ చెట్లు అన్నీ మాది పల్లెటూరు కాదు ఫ్రెండ్స్, బాగుంటుంది. ఇక్కడ కూడా ఈ తాత వాళ్ళ చేను, ఇది మా పక్క వాళ్ళ చేను. వీళ్ళు టెంకాయ చెట్లు వేసుకున్నారు చూడండి. పన్న చెట్లు 2 వేసినారు. ఈ తాత వాళ్ళు అయితే ఒక 3 రోజులు 4 రోజులు అయింది ఫ్రెండ్స్, పిల్లకలు బుడ్చి ఈ విధంగా బుడ్చినారు. ఇంకా ఈ రావాలంటే 1 సంవత్సరం పడుతుంది ఫ్రెండ్స్. కాయలు తెగాలి అంటే ఒక 13 నెలలు అట్ట పడుతుంది. ఒక బిడ్డను సాకితే కానీ ఏదైనా చేతికి పంట రాదు. అప్పుడు తీరా తినేటప్పుడు గాలి అంత వానంట అదంతా వచ్చి, ఇది ఆ తాతోళ్ళు పన్న చెట్లు, మాడి చెట్లు, ఇది కూడా ఒక పన్న చెట్టు. మాడి చెట్లు అయితే 3 వేసినారు. సపోటా చెట్టు కూడా వేసినారు ఆ తాతోళ్ళు. మేము కూడా చిన్న చిన్న మొలకలు నేను కూడా బూడ్చిన ఫ్రెండ్స్, ఇంకా పెద్ద అవ్వలేదు. ఇది పక్కన వేరే తాత వాళ్ళది ఇది చేను. ఇదైతే బూడ్చి ఒక 2-3 రోజులు అయింది పిల్లకలు. ఇవి అయితే ఏరే వాళ్ళవి. ఇవి కూడా కాయలు దిగుతున్నాయి. మా చేను దగ్గర చుట్టుపక్కల ఉండేవాళ్ళవి ఫ్రెండ్స్. ఇంకా ఆ చేను అయితే 2 నెలలు అయింది పిల్లకలు బూడ్చి. 2-3 నెలలకు చూడండి ఆ విధంగా వచ్చినాయి. అంతా దున్ని పైపులో వేసి పెట్టుకున్నారు. ఉసిరికాయ చెట్లు కూడా ప్రతి చేను కాడ చేనంతా ఉసిరికాయ చెట్లే ఉండేవి. ఈ విధంగా ఫ్రెండ్స్, గాలి వాన వచ్చి సంవత్సరం చేసి ఒక బిడ్డను సాకినట్టు సాక్కుంటే గాలి వానకు పడిపోకుండా ఉంటే రైతు బాగా ఇదవుతాడు. గాలి వానకు పోతే రైతు పరిస్థితి ఎప్పుడు అంతే. ఈసారి పోయిందిలే అని మళ్ళీ నెక్స్ట్ పెట్టకుండా అయితే ఉండము. అదే బతుకు తిరిగి కాబట్టి ప్రతిసారి ఇంకొకసారి వస్తుంది లేని చేస్తూనే ఉంటాము. కానీ అది దేవుడి దయ్య. అదృష్టం వచ్చే వాళ్ళకైతే బాగా డబ్బులు వస్తుంది, రాని వాళ్ళకైతే ఎప్పటికీ అలాగే ఉంటుంది. నిద్ర లేచిన నుంచి ఇంట్లో చాలల్లో ఏనుగులు ఉంటే ఏనుగులు అంటే బరిగుడ్లు అంటే అన్నీ చూసుకుంటూనే ఉండాలి. మా ఆయన నేను ఇద్దరం వచ్చాం. రోజు మేమే ఫ్రెండ్స్ ఇద్దరం వచ్చేది. చేళ్ళు వచ్చి పనిచేసే వాళ్ళు ఎవరు లేరు ఇంకా. కానీ రోజు మీరే ఎందుకు చేయాలి, ఒకరోజు మనసులో పెట్టుకొని చేయించుకోవచ్చు కదా అని మీరు అంటారేమో ఫ్రెండ్స్. కానీ మాకు అంత భూమి అయితే లేదు. 1, 2, 3 రారు ఫ్రెండ్స్. ఇక్కడ ఒకే కట్ట 10 మంది 8 మంది అట్ట ఒకే కట్టగా పోతారు. ఈ అన్నోళ్ళు కూడా 2 నెలలు అయింది ఫ్రెండ్స్ చెట్లు వేసి. పరం చెట్లలో చెట్లు వేసినారు. పరం చెట్లు కొట్టేసి ఈ విధంగా పెంచుకుంటున్నారు. అంత భూమి అయితే లేదు కాబట్టి అందుకే మేమే రోజు వచ్చేది ఒక 4-5 రోజులు చేసుకుంటాము. ఒక 4-5 రోజులు ఇంట్లో ఉండి ఇంట్లో పని, బరిగుడ్లు, గడ్డి అది చూసుకుంటాము. అలా చేసుకుంటాం ఫ్రెండ్స్. మేము ఇద్దరమే, ఆయన నేను 4 రోజులు 4 గంటలు చేసుకుంటాము. మళ్ళీ ఒక 4 రోజులు ఇంట్లో ఉంటాము. మా ఆయన వచ్చి నీళ్ళు పెట్టుకొని గేట్ వాళ్ళు తిప్పుకొని అదంతా ఆయన ఒక్కడే వచ్చి గేట్ వాళ్ళు తిప్పి నీళ్ళు పెట్టే వరకు అయితే ఆయన చూసుకుంటాడు. మళ్ళీ సాతవలు వేసి మళ్ళీ పిల్లలు కోసి మళ్ళీ ఇవి చేయాలంటే ఇంకా అన్ని రోజులు నేను రావాల్సిందే. ఎక్కడ చేయలేడు కదా. ఇదైతే 2 నెలలు పూర్తయింది ఫ్రెండ్స్. చూడండి ఆ విధంగా ఉన్నాయి చెట్లు. ఇంకొక సంవత్సరం పడతాయి ఫ్రెండ్స్ ఇది కాయ రావాలంటే. కానీ ఈ కాయలు ఇక్కడే ఏమైపోవు ఫ్రెండ్స్. ఇవి మేము పండించే పంట హైదరాబాదు, బెంగళూరు ఎక్కువ ఫ్రెండ్స్. మాకు లోడ్లు పెద్ద లోడ్లు వచ్చినాయంటే హైదరాబాదు, బెంగళూరు, చెన్నై అక్కడంతా కాయలు పోతాయి. వాళ్ళే ఎక్కువ ఇక్కడ కొట్టుకోబోయేది. ఇంకా కొన్ని ఉంటే చిన్న మ్యాక్స్లు వస్తే పుత్తూరు, తిరుపతి అటుపోతాయి. మేము పండించే పంట ఎంత దూరం పోతున్నాయి చూడు ఫ్రెండ్స్. మాకైతే ఇక్కడ 5 రూపాయలు 6 రూపాయలు, బాగా రేటు ఉంటే 10 రూపాయలు కేజీ పెడతారు. కానీ మీకు అక్కడంతా ఎంత అమ్ముతున్నారో తెలియదు కదా ఫ్రెండ్స్. నాకు టౌన్లో ఇక్కడ ఇంత తక్కువ కొనుక్కొచ్చారు. అక్కడ ఎంత అమ్ముతున్నారు వాళ్ళకు ఇంకా బాడుగులు, కూలోళ్ళు అన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్. అందుకే ఈ విధంగా చేను దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మా వీడియో ఇది.
మా నాగధార ఛానల్ని దయచేసి ఆదరించండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ధన్యవాదాలు ఫ్రెండ్స్. అన్నోళ్ళు మునగ చెట్టు కూడా ఏం కాయలు కాస్తున్నారు ఫ్రెండ్స్. ఈరోజు నేను మునక్కాయలే పెరుకుమాత ఫ్రెండ్స్. రేపు మునక్కాయలు కూర చేస్తా పిల్లలకి. రేపు నుంచి ఇంకా పిల్లలకు స్కూల్ లేదు, దసరా హాలిడేస్. 10 రోజులు అయితే ఇంట్లోనే ఉంటారు. చూడండి ఫ్రెండ్స్ మునక్కాయలు ఎట్లా కాసినాయో, బాగా పండిపోయినాయి ఫ్రెండ్స్ మునక్కాయలు. ఎవరు పెరకపోతారు ఫ్రెండ్స్, చాలలేక వచ్చే వాళ్ళే పెరకపోవాల్సిందే కానీ ఎవరు బయట వాళ్ళు ఎవరు పెరకపోతారు. ఇంత దూరం రారు, 10 కిలోమీటర్లు రావాలా చేయాలా. బండి అయితే లేకపోతే అసలు రాలేము ఈ చేను దగ్గరికి. బండి ఉంటేనే రావాలా, లేకుంటే లేదు. చూడండి మునక్కాయలు ఎట్ట కాసిండాయి చూడు, గుత్తులు గుత్తులు కాసిండాయి మునక్కాయలు. ఈరోజు ఇవే పెరుక్కోమాతాను నేను కూడా కొన్ని. అన్నోళ్ళు పెరుక్కోమంటారు కానీ రోజు ఎవరు తింటారని నేను ఎప్పుడన్నా ఒకసారి పెరుక్కోమాతా ఫ్రెండ్స్. అన్నోళ్ళు అయితే ఈ సుగంధాలు వేసినారు, వాళ్ళు అమృత పని వేయలేదు, సుగంధాలు వేసినారు ఫ్రెండ్స్. అన్నోళ్ళు కూడా కాయలు తెగుతున్నాయి. ఇది పక్క చేను, మా పక్క వాళ్ళదే. అన్నోళ్ళకు నిమ్మ చెట్లు, పనస చెట్లు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. వాళ్ళు కూడా అంతా ఇక్కడ ఎగసాయమే ఫ్రెండ్స్. ఉద్యోగాలు ఎవరికో కొంతమందికే ఉంటాయి. అంతా ఎగసాయం, సేద్యము, నిద్రలు లేచిన నుంచి పాడి, అదే అంటారు కదా ఫ్రెండ్స్, పాడి పంట, కోడి కూసే వాళ్ళకి లేయడం అనేది. కోడి కొత్తనే మేము నిద్ర లేయడం మొదలైపోతుంది. మళ్ళీ అప్పుడు దాకా ఇంక రాత్రి 9-10 దాకా ఒకే పని. ఇంకా అప్పుడు మాకు కొంచెం అరెస్ట్ అంతేను. ఇది ఫ్రెండ్స్ ఈ పూట మా చిన్న వీడియో. ఇంకా తెలియక వచ్చేసినాము. ఇంకా మేము తినేసి ఇంక పని చేసుకుంటాము. 1 వరకైనా 12 వరకైనా, అదే మా వీలుని బట్టి వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇదో మన జామ చెట్టు దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడే మేము బోర్ దగ్గర జామ చెట్టు దగ్గరే తినేసి వెళ్ళిపోతాం ఇంకా పని చేసుకునేదానికి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.